ఫ్రీ బస్ పథకంతో లొల్లులు రోజు కింద పెరుగుతున్నాయి. దొరికిన సీట్ల కోసమేమో ఆడోళ్ళ కొట్లాటలు ఓ దిక్కు, దొరకని సీట్ల కోసం మొగోళ్ళ లొల్లులు ఇంకో దిక్కు. అందుకే తిప్పలు తప్పియనీకే ప్రయత్నాలు షురూ చేసిర్రు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు. మొదలు అద్దె బస్సులు కావాలని ప్రకటన ఇచ్చిర్రు కానీ అద్దె బస్సులతోటి సమస్య తీరుతుందా? అందుకే ఇప్పుడు కొత్త బస్సులు కొనుడు మీద నజరేసిర్రు. ఏషుడే కాదు, శనారం ఏక్దం 80 బస్సులకు పచ్చజెండా ఊపిర్రు. ఇక చూడుర్రి చూడుర్రి ఒకటెనక ఒకటి కొత్త బస్సులు అన్ని ఎట్లా పరుగులు పెడుతున్నాయో. ఎక్స్ప్రెస్ బస్సులు, రాజధాని ఏసీ బస్సులు, లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, ఇట్లా 3 తీర్ల కలిపి మొత్తం 80 బస్సులకు ఒకటేసారి పచ్చజెండా ఊపిండు రవాణా శాఖ మంత్రి పొన్నం సారు. గుమ్మడికాయ కొట్టి కొత్త బస్సులన్నిటినీ రోడ్డెక్కిచ్చిండు. మంత్రి సార్తో నట్టుగా ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు, కడమ అధికారులంతా కలిసి గాళ్లకు బుగ్గలిడిచిపెట్టి బస్సుల సర్వీసులను సాల్ చేసిండ్రు. తొలుత కొత్త బస్సులకు పూజలు గీజలు గట్టిగానే నడిచినాయి. ఆ టెంక అందరికందరూ బస్ ఎక్కి అంత కలే తిరిగి చూసిర్రు. 400 కోట్లు ఖర్చు చేసి కొన్నారట ఈ బస్సులన్నిటినీ. సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన, ప్రభుత్వం పక్షాన మంత్రిగా 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం. 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కడ నడిచింది ఈ కార్యం. ఆర్టీసీని ఎలుగుల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారు మరీ చెప్పిండట. కార్మికులు బాగుండాలే, ఆర్టీసీ సంస్థ ఎలుగుల కావాలే అని సీఎం సార్ చెప్పుట్లనే ఈ కార్యం ముంగటేసుకున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. సంస్థకు పెండింగ్ పడ్డ బకాయిలు కూడా రేపో మాపో రిలీజ్ చేస్తారట. ఇక ఈ 80 బస్సులే కాదు, ఇంకో 1000 మీదనే కరెంటు బస్సులను కొంటారట ఆర్టీసీ వాళ్ళు. అలా హైదరాబాద్ కు ఒక 500 బస్సులు, జిల్లాలకు ఒక 500 బస్సులు కేటాయిస్తారట. మంచి ముచ్చటే కదా. ఇక ఫ్రీ బస్ పథకం గురించి సజ్జనార్ సార్ ఏదో చెప్తున్నాడు. ఈనూరి ఉమెన్ కి ఫ్రీ ట్రావెల్ అలా చేయడము, ఉమెన్ కి, మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా ఫ్రీ చేయడం జరిగింది. చాలా అనూహ్య స్పందన రావడం జరిగింది. 21 రోజులో దాదాపు రోజు 30 లక్ష మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయబోతున్నారు. దాదాపు మనకున్న ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 88% దాకా, కొన్ని డిపోలో ఈవెన్ 100% దాకా కూడా దాటిపోయింది. ఆగనట ఫ్రీ బస్ పథకం షురువైన కాడ నుంచి ఇప్పటి వరకు 6 కోట్ల టికెట్లు దిగినాయట. అంటే ఆడోళ్ళంతా మహాలక్ష్మి పథకాన్ని గట్టిగా వాడుతున్నారు అన్నట్టు. అందుకే సజ్జనార్ సార్ మోఖం కూడా మస్తు వెలిగిపోతుంది. చూస్తున్నారా మరి? పోదా ఆర్టీసీ ఇన్కమ్ పెంచేందుకు ఈ కాడ నుంచి తిప్పల పడేది ఏం లేదు. ఫ్రీ బస్ పథకం చేయబట్టి సంస్థ రేంజే మారిపోయింది. మొత్తానికి ఇక రందే లేదు పోర్రి.